ఈ చిత్తన్నెలని ఈ ప్రాంతంలో బేల అని పిలుస్తారు. ఈ బేల దేవుడిచ్చిన వరం, మాకు ప్రకృతి ఇచ్చిన వరం. వర్షాకాలంలో మహేంద్రగిరి మీద పడిన వర్షం అంతా, అధిక వర్షం అంతా ఈ బేల్లోకి వస్తుంది. ఈ బేల్లోకి వచ్చి 365 రోజులు బేల్లో వాటర్ ఉంటుంది. ఈ బేలలో వాటర్ ఉండడం వల్ల చుట్టుపక్కల 4 మండలాల ప్రజలకి దాహార్తులు తీర్చేది. ఇక్కడ పశువులు మేసుకుంటాయి, గొర్రెలు పశువులు అన్నీ మేసుకుంటాయి. తర్వాత 2 పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. మరి ఇలాంటి భూమిని చేపల చెరువులు పెట్టి సముద్రం నీరు తెచ్చి ఆవేదో రొయ్యలు పెంచి వాటికి కొన్ని కెమికల్స్ ఫుడ్లో వేసేందువల్ల ఆ నీళ్ళ కలుషితమైపోయి ఇది చిత్తనేల కాబట్టి దీనికి ఆరించి ఉన్న సుమారు 30 గ్రామాలకి మంచినీరు సప్లై చేస్తుంది. ఆ సప్లైకి ఈ కెమికల్స్ అందులో కలిసిపోతే ప్రతి బోర్లోనికి ఈ కెమికల్స్ వాటర్ వెళ్ళి ఇప్పుడు కిడ్నీ వ్యాధి వచ్చింది, కానీ అప్పుడు బుర్ర వ్యాధి అని ఇంకో కొత్త వస్తుందేమో నేను ఊహిస్తున్నాను. ఏదో కొత్త రకం జబ్బులు వస్తాయి. అప్పుడు మరీ ప్రభుత్వం బాధపడిన బదులు ఇప్పుడు ఈ చేపల చెరువు ఆపడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాము. భూగర్భ జలాన్ని, గాలి నీరు మా చుట్టుపక్కల 15 గ్రామాల హక్కు అండి. ఈవేళ ఈ భూమిని కార్పొరేట్ సంస్థలు గుప్పిడిలోకి వెళ్ళిపోయింది. ఆ బేలను రక్షించండి, దేవుడిచ్చిన వరాన్ని రక్షించండి. అభివృద్ధి పేరుతోనే విధ్వంసం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు ప్రపంచం ఆలోచిస్తుంది. 177 దేశాలు కూర్చొని పర్యావరణాన్ని కాపాడుకోవాలి, కర్బనాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నాయి. ఇక్కడ పాలకులకేమో అర్థం లేదు. మేము పోరాడుతూనే ఉన్నాం. పోరాడితే ఈవేళ పవన్ కళ్యాణ్ వస్తే మాకు బలం పెరిగింది. ఆయన పర్యావరణం కోసం తెలుసుకున్నారు. ఆయన ఇంచుమించు సేంద్రీయ వ్యవసాయం కూడా చేస్తున్నాడు కాబట్టి పర్యావరణం కోసం తెలిసింది. సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేస్తున్నారంటే ఈ కెమికల్స్ ఎక్కువగా వాడి పబ్లిక్ నాశనం అయిపోతున్నారు, కిడ్నీలు కూలిపోతున్నాయి, ఇంకోటి అవుతుంది. అది ఎక్కడ ఎలా ఈ మహానుభావుడు తెలుసుకున్నాడో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. సేంద్రీయ వ్యవసాయంలో ఎప్పుడైతే ఆయన దిగాడో పర్యావరణం కోసం కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుని ఈరోజు ఆయన మాటల్లోనే మేము అర్థం చేసుకున్నాం. చాలా చక్కగా మాట్లాడాడు. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయొద్దని పెద్ద మాట అన్నారు. ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పార్టీ సిద్ధాంతము పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి కోరుకుంటే తప్పించి పర్యావరణాన్ని విధ్వంసం చేసే అభివృద్ధిని కోరుకోదు, దాన్ని వ్యతిరేకిస్తుంది. దాన్ని ఎవరు ఏం చేసినా కూడాను మా పార్టీ పూర్తిగా సంపూర్ణంగా వ్యతిరేకిస్తుంది అని చెప్పారు. దానికి మేము చాలా ఆనందిస్తున్నాము, సంతృప్తి చెందుతున్నాము. అదే రకంగా భవిష్యత్తులో కూడాను మాతో పాటు ఈ జనసేన పార్టీ కూడాను ఉంటే ఈ ప్రాంతంలోన ఎవ్వరు కూడాను ఏమి చేయలేరు. ఇది వేల తల్లి ఈ ప్రజల చేత కాపాడుకునే పరిస్థితి ఉంది. ఆ రైతాంగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మేము పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము. ఆయనేమో దాని గురించి తప్పని ప్రయత్నిస్తాను అన్నారు. మేము ఇంకా ప్రయత్నిస్తుంటాము. అవసరం వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మేము మొర పెట్టుకుంటాము. ఆయన కూడా దీనిలో మాకు పూర్తి సహకరిస్తారని మేము నమ్ముతున్నాం.